వాటిల్లు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టరేట్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించినట్లుగా ఎక్స్క్యూట్ పర్సన్కి సీఎం సహాయ నిధి నుండి 5 లక్షలు ఇవ్వడంపై మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఎక్స్క్యూట్ పర్సన్కి విట్నెస్ పర్సన్కి తేడా తెలియకుండా బొత్స మాట్లాడడం విడ్డూరమని, ఇన్నాళ్ళ సీనియారిటీ ఎక్కడ ఎక్కువైందని ఆమె తెలిపారు. అంటే ఇన్నిసార్లు మంత్రి పదవులు చేసి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళకి ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం అన్నది మా దౌర్భాగ్యం. ఎక్యూజ్డ్కి విట్నెస్కి తేడా తెలియకపోవడం. అక్కడ ఎక్యూజ్డ్ అని ఆయన చెప్తాడు, నేను రికార్డ్స్లో ఓపెన్ చేసుకుని మా డిపార్ట్మెంట్ తీసుకొస్తే అతను విట్నెస్. అతను ఎక్కడ విట్నెస్? అతను ఆ చెరువుకి సంబంధించి ఇంజన్తో తోడే వ్యక్తి, వాటర్ బయటకు తీసే వ్యక్తి. అట్ ద సేమ్ టైం అతను ఒక ఆటో డ్రైవర్. సో ఎప్పుడైతే రామతీర్థాల్లోని ఒక సంఘటన, అవాంఛనీయ సంఘటన జరిగింది, రాముల వారి తలని నరికేసిన పరిస్థితి, ఆ గొడ్డలి ప్లస్ రాముల వారి తల కూడా ఆ కోనేటిలో ఉన్నది అన్న ఒక దీంతో పోలీసులు అందరూ కూడా అతన్ని పిలిపించి ఆ వాటర్ ఇంజిన్ తీసేయమని చెప్పి, తర్వాత పోలీసులు అతనికి 1000 రూపాయలు ఇది కూడా ఇచ్చారు. అతను అనారోగ్య రీత్యా ఆ రోజు మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా అతనికి విపరీతంగా ఇబ్బందులు పడ్డారని చెప్పి ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించారు. సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న తర్వాత మా మంత్రులు చెప్తుంటే, మా ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, అతను నిజంగా చాలా ఆనందపడి ఈ 5 లక్షలతో నేను తిరిగి నా జీవనాన్ని ఏదో చెప్పాలంటే పునర్జన్మలాగా ఫీల్ అవుతున్నాను అని చెప్పారన్న సంగతి వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఒక ఎక్యూజ్ నా దగ్గర విట్నెస్ కూడా ఉంది, మీకు పంపించమంటే పంపిస్తాను. అతని విట్నెస్గా అతను ఇచ్చిన రికార్డెడ్ విట్నెస్ కూడా మా రికార్డ్స్లో ఉంది. సో ఎక్యూజ్డ్కి విట్నెస్కి కూడా తేడా తెలియకుండా ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసేసి మా మీద అభియోగాలు చేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన తర్వాత నేను భయపడ్డాను, ఒకసారి నిజమేనేమో ఒకసారి మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం. మాకు తెలుసు అటువంటి పొరపాట్లు మా దగ్గర జరగవు. మేము మళ్ళీ అంతే ఒకసారి వెరిఫై చేసుకుంటే అతను విట్నెస్ ఆల్రెడీ ఆ విట్నెస్ నేను అది మొత్తం తెచ్చుకున్నాను. అతను 1000 రూపాయలు తిరిగి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి బజానా కూడా ఇచ్చారు.